నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎస్టేట్. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, ఇన్వెస్టర్ షేర్ ప్లాట్స్, ల్యాండ్ లార్డ్ షేర్ ప్లాట్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? చేస్తే ఎంత మేరకు రిస్క్ ఉంటుంది? అలాగే చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి. వెరీ గుడ్ అమ్మా, చాలా మంచిది. అంటే అంటే ఈ క్వశ్చన్ ని మీరు ప్రీవియస్ చేసినప్పుడు మన ఒక చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్ రేస్ చేశారు సార్, అందుకనే అడుగుతాను. అదే వెరీ వండర్ఫుల్. ఎందుకంటే మీలోనే ఈ ఆలోచన వచ్చిందా లేకపోతే ఎవరి ఆలోచన ఇది అని చెప్పి నాకు ఒక్కసారిగా అనుమానం వచ్చింది అనమాట. వెరీ గుడ్. ఏంటంటే ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు అంటే ఆయనకి ప్రమోటర్కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి, ఆయన ప్రమోటర్కి ఎంత క్లోజో మనకు తెలియదు కదా, ఆయనకి అవసరం ఉన్నా లేకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఇచ్చేస్తారు ప్రమోటర్కి. ఇస్తే వీళ్ళకి ఇంత షేర్ ఆఫ్ ఫ్లాట్స్ అని ఇస్తారనమాట. అంటే ఆ రోజున వాళ్ళకి 2,500 3,000 ఇచ్చేస్తారు. ఎవరు? బిల్డర్. ఓకే. ఎందుకంటే అతను మన మీద నమ్మకంతో మనకి ముందరే డబ్బులు ఇచ్చేస్తున్నాడు కాబట్టి తక్కువ రేటుకి ఇవ్వాలి అని చెప్పే ఇస్తాడు. అలా అట్రాక్టివ్గా ఉండేందుకే వాళ్ళు ఇన్వెస్టర్స్కి ఆ విధంగా ఆఫర్ చేస్తారు. ఇన్వెస్టర్స్ కూడా అలా ఇన్వెస్ట్ చేస్తారు. చేసి ఇప్పుడు ఏమిటి, మీరు వీళ్ళు అడిగిన ప్రశ్న ప్రకారంగా అలాంటి ఫ్లాట్స్, బిల్డర్ ఫ్లాట్స్, ఇన్వెస్టర్ ఫ్లాట్స్. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ ఫ్లాట్స్ దగ్గరికి ఇన్వెస్టర్ని మనం కనుక కరెక్ట్ కాగలిగితే, అంటే అది కొంచెం కష్టమైన విషయమే, కానీ మనకి ఈయన ఇన్వెస్టరు అని మనం ఫస్ట్ నిర్ధారించుకోవాలి. అర్థమైందా? ఎవరు ఇప్పుడు చెప్తే వాడు చెప్తారు నేను ఇన్వెస్టర్, అలా కాదు కదా. నిర్ధారించుకోవాలంటే మన కాగితాలు చూడాలి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎంఓయూ ఉంటుంది, మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏ ఫ్లాట్స్ ఈయనకి వచ్చాయని, అలాట్ అయినాయి అని చెప్పి బిల్డర్ దగ్గర నుంచి ఈయనకి వస్తుంది అనమాట. అలా వచ్చిన ఫ్లాట్స్ మీదే మాత్రమే ఈయనకి హక్కు ఉంటుంది. బిల్డర్ షేర్ మీద ఈయనకి హక్కు ఉండదు. ఇన్వెస్టర్కి ఇచ్చిన ఫ్లాట్స్ మాత్రమే. అలాంటి ఇన్వెస్టర్స్ 4 5 కూడా ఉంటారు ఒక్కొక్క కంపెనీలో, ఒక్కొక్క ప్రాజెక్టులో. ఎవరైనా సరే ఆ ప్రాజెక్టులో ఆ ఇన్వెస్టర్కి ఇస్తారు ఈ బలానా ఫ్లాట్స్ వీరివి అని. ఆ ఫ్లాట్స్ జనరల్గా బిల్డర్ ఫ్లాట్స్ కంటే తక్కువ రేట్లో ఇస్తాడు ఇన్వెస్టర్. లేకపోతే బిల్డర్ దగ్గరే వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు కదా. అందు గురించి వాడికంటే తక్కువ రేటుకి ఇస్తారు. అది ఒక పాయింట్. రెండో పాయింట్ అంటే వీళ్ళు తొందరగా ఆ రోజున మనం ఇన్వెస్ట్ చేశారు కదా, ఒక తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళు తొందరగా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతే వేరే దగ్గర మళ్ళీ ఇంకో అవకాశం వస్తుంది. ఇన్వెస్టర్ 5 కోట్లు పెట్టేవాడు, 10 కోట్లు పెట్టేవాడు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అంతే. వాడికి ఏమీ లాయల్టీ ఉండదు. ఇప్పుడు మాకు మీకు అంటే మన తెలంగాణ, మీరు ఇక్కడ పుట్టి పెరిగారు, నేను ఇక్కడికి వచ్చేసి మైగ్రేట్ అయ్యి ఇక్కడే 50 ఏళ్ల నుంచి ఉన్నాం, మనకి ఇక్కడ మన ఈ ల్యాండ్ ఇదే మనకి ఇవాళ ఇలా ఉన్నామంటే, ఆనందంగా ఉన్నామంటే బికాజ్ ఆఫ్ దిస్ భాగ్యనగరం, అవునా? సో ఆ విధంగా నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఇన్వెస్టర్కి ఉండదు. ఇన్వెస్టర్కి నో సెంటిమెంట్. ఇన్వెస్టర్ ఓన్లీ లుక్స్ ఎట్ మనీ. అంతే. ఓన్లీ వాట్ మ్యాటర్స్ మనీ, అంతే, నథింగ్ ఎల్స్. డబ్బే చూస్తాడు, ఎమోషన్స్ అంతే. అంతే. సో ఆ ఇన్వెస్టర్ ఏంటంటే ఇంకా మామూలుగా మనం చెప్పుకోవాలంటే అందరికీ తేనెటీగ, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అంతే. తేనెటీగలగనమాట. లేకపోతే సీతాకొక చిలుక, బటర్ఫ్లై. సో దట్ మెంటాలిటీ ఉండేది ఎవరికి అంటే ఇన్వెస్టర్కి ఉంటుంది. సో అందువల్ల ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే బిల్డర్ కంటే మినిమంలో మినిమం ఆయన 5,000 అమ్ముతుంటే ఈయన 4,700 4,600 ఇచ్చేస్తాడు. అంటే 400 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఖర్చు వస్తుంది. 400 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. ఆటోమేటిక్గా 2,000 స్క్వేర్ ఫీట్ తీసుకున్న వాడికి అక్కడే కనిపిస్తుంది 8 లక్షలు ఖర్చు. అంతే. అదొకటి. నెక్స్ట్ ఇన్వెస్టర్ తోటి మనం వెళితే మాట్లాడుకుంటాం, వాడికి ఇచ్చేవాడికి లాభం, కొనే వాళ్ళకి లాభం. నెక్స్ట్ మనం నెగోషియేట్ చేసుకునేటప్పుడు కూడా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత రిజిడ్గా ఉంటారు. నాకు ఫ్లోర్ రైజ్ ప్రైస్, ఈస్ట్ ఫేస్ ప్రీమియం, వారు ఎన్ని ఉన్నాయంటే క్లబ్ హౌస్ ప్రీమియం, ఈస్ట్ ఫేస్ ప్రీమియం, ఫ్లోర్ రైజ్ ప్రీమియం, తర్వాత అక్కడ పూల్ ఉంటే పూల్ ఫేస్. మనం ఏదో ఇళ్లలో ఉంటామా, పూల్లో చూస్తూ కూర్చుంటామా, ఏం చేస్తాం? ఏదో అదనంగా ఉండి లేదు నేను ఇంత అనుకున్నాను స్పెసిఫిక్ గా ఉన్న వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరూ నార్మల్ గా కొనుక్కోవాలి. వాళ్ళకి అది ఇప్పుడు మనము పిచ్చికి మనము అంతు లేదు. అంతే. అది వాళ్ళకి అది పట్టేసింది కావాలి అని అనుకుంటున్నారు, వాళ్ళు పెడతారు అది ప్రీమియం పెట్టి. అదే చూసి ఆ మనిషిని గమనించి చెప్తే చేసేస్తాడని చందంగా చూసేస్తున్నారు వాళ్ళు కూడా అట్లా. సో నేను చెప్పేది ఏంటంటే మామూలు సామాన్య మానవుడికి ఎవరికైనా సరే మనం ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఇన్వెస్టర్ ఫ్లాట్స్ నిర్ధారణ చేసుకుని చక్కగా హ్యాపీగా ఇన్వెస్టర్ ఫ్లాట్స్లో అన్ని కాగితాలు కూడా ఇన్వెస్టర్ తోటి ఎంటర్ అవ్వాలి, ఇన్వెస్టర్ తోటి మాట్లాడుకోవాలి, అన్నీ కూడా బిల్డర్ తోటి ఇన్వెస్టర్ కలిపి ట్రైపార్టైటెడ్గా చేసుకుని బిల్డర్ దగ్గర నుంచి కూడా మనం
తీసుకోవాలన్నమాట. తీసుకుంటే రేపొద్దున బిల్డర్ కూడా ఏ స్టేజ్లో ఉందో 5th స్టేజ్, 6th స్టేజ్, 7th స్టేజ్ ఏ స్టేజ్లో ఉందో అక్కడి నుంచి బిల్డర్ మిగతా డబ్బులు కట్టించుకుంటాడు. మనం డబ్బులు కట్టేటప్పుడు మాత్రం ఏ స్టేజ్ దాకా కంప్లీట్ అయిందో ఆ స్టేజ్ దాకానే కట్టాలి. ఓకే. అర్థమైందా? 7th స్టేజ్ అయింది అనుకోండి, 7th స్టేజ్కి ఎంత, ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 4,700కి ఇస్తే 7th స్టేజ్కి ఎంత కట్టాల్సి వస్తుందో 3,500 3,600 కట్టాలి. ఓకే. మిగతా అమౌంట్ మనం బిల్డర్ కట్టచ్చు. ఆ స్టేజ్ కంప్లీట్ అయినప్పుడు బిల్డర్ కట్టచ్చు. అలా సేఫ్టీగా ఓకే. ఆ విధంగా సేఫ్ జోన్లో పెడుతూ, అదేవిధంగా ఇన్వెస్టర్ ఫ్లాట్కి కూడా ఇవాళ బ్యాంక్స్ లోన్లు ఇస్తున్నాయి. గతంలో ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్లాట్స్ కూడా బ్యాంకు లోన్ ఇస్తున్నాయి. సో మనం బ్యాంకు లోన్ తీసుకుంటే ఈ బాధ అంతా బ్యాంకు వాళ్ళకి వెళ్తుంది. మనం గీ పెట్టుకుని మొరాయించిన ఏడ్చిన మొత్తం అమౌంట్ బ్యాంకు వాళ్ళు ఇవ్వరు కదా. ఓన్లీ హౌస్, కార్ ఇవి కాకుండా ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా లోన్స్ ఉన్నాయి. చాలా మందికి తెలియదు. అది కూడా స్టేజ్ వైజ్ గా డిస్బర్స్ చేస్తారు. 7th స్టేజ్ వరకే అయ్యింది, ఇన్వెస్టర్ ఫ్లాట్ కొనుక్కుంటున్నాం, 7th స్టేజ్ వరకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. 8th 9th 10th తర్వాత ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇస్తారు. బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా బిల్డర్కి ఇస్తారు. అది ఆ టైప్ ఉంది. సో అలాగా ఏం చేసినా సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుని లాభం పొందాలి. లాభం పొందుతున్న మినిమం నాకు తెలిసి ప్రతి వాళ్ళు కూడా బిల్డర్ షేర్కి ఇన్వెస్టర్ షేర్ ఫ్లాట్స్ మధ్యన 10 lakhs మినిమం సేవ్ చేస్తారు. ఇప్పుడు ప్లేసెస్ మనం చెప్పుకోవాలంటే హైటెక్ సిటీకి దగ్గరగా చాలామంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అంతా అటువైపే కదా. ఎంప్లాయ్మెంట్ జోన్ అంతా కూడా సాఫ్ట్వేర్ వాళ్ళందరూ అటువైపే ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా హైటెక్ సిటీ రావాలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావాలి, కోకాపేట రావాలి, అక్కడే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అయితే కొంత మైగ్రేట్ అయ్యి కొత్త ప్లేసెస్ కూడా వస్తాయి ఆ తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి దానికి దగ్గరగా మన కొల్లూరు ఎగ్జిట్ ఉంది. మీకు అటువైపు రింగ్ రోడ్ ఉంటే తెలుసుంటే కొల్లూరు ఎగ్జిట్. కొల్లూరు దగ్గర చాలా 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 ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. ఓవర్ సప్లై ఉంది వాళ్ళకి కొల్లూరు దగ్గర కొత్త ప్రాజెక్టులో 5,500 అలా అమ్ముతుంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి నియరింగ్ కంప్లీషన్ దగ్గర ఉన్న దగ్గర 5,000కే ఉంది. అంటే ఏంటి, 5,500 పెట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగాలి. ఎక్కడ ఆగక్కర లేకుండా 3 నెలలు 4 నెలలు వచ్చేవి 5,000కే వస్తున్నాయి. ఇట్ మేక్ సెన్స్ కదా. మనం అంత ఇంట్రెస్ట్ వడ్డీ పోగొట్టుకోకర్లేదు కదా. సో ఇవాళ మనకు దొరుకుతున్నాయి, అది కూడా రిపీటెడ్ బిల్డర్స్ నుంచి దొరుకుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హైటెక్ సిటీ అనగానే మనం మాదాపూర్, కొండాపూర్ అని ఆలోచిస్తున్నారు తప్పితే ఎవ్వరు కూడా అటు కొల్లూరు, వెలిముల ఈ ప్లేసెస్లో ఇలా 5,000 రూపాయలకే స్క్వేర్ ఫీట్ ఉంది. హై రేంజ్లో కూడా ఉన్నాయి. అంటే 10 floors 14 floors దాకా ఉన్న బిల్డింగ్లో కూడా ఆ విధంగా ఉన్నాయి. చాలదు, మనకి ఇంకేం కావాలి? అది మీ ఇనీషియల్, నేనేమంటానంటే ఇనీషియల్ జర్నీకి. తర్వాత లేటర్ ఆన్ ఇవాళ 2 bedroom తీసుకుని లేటర్ ఆన్ 3 bedroom 4 bedroom ఒక 10 ఏళ్ళ అయిన తర్వాత 15 ఏళ్ళ తర్వాత మీకు పిల్లలు వచ్చి ఇంత అవసరం ఉన్నప్పుడు, ఇవాళ ఉన్న అవసరాలకి 2 bedroom చాలుగా. అవును సార్. యంగ్స్టర్స్కి, ఐ మీన్ టు సే యంగ్స్టర్స్, నాట్ జస్ట్ యూ, యంగ్స్టర్స్. ఈవెన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ కమ్, దే కమ్ ఫర్ ఏ వీక్ ఆర్ 10 days ఆర్ 15 days, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇన్లాస్ కూడా అంతే, ఎవరైనా అంతే కదా. అందువల్ల ఒక 2 bedroom చాలు. 2 bedroom చక్కగా 65-70 లక్షల్లో దొరుకుతుంది అక్కడ. ఓకే. అండ్ విత్ వెరీ గుడ్ కనెక్టివిటీ. ఎయిర్పోర్ట్ కావాలి 30-40 minutes వెళ్ళిపోవచ్చు. హైటెక్ సిటీ 15 minutes వచ్చేయచ్చు. ఇంతకంటే ఏం కావాలి? కరెక్టే. సో అలాంటి ఏరియాస్లో ఇలాంటి ఎఫోర్డబుల్ హౌసెస్ చూస్తూ ఇన్వెస్టర్ ద్వారా తీసుకుంటే 10 లక్షలు సేవ్ చేసుకుంటున్నాం మనం. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకు ఉంటారు సార్, వాళ్ళు ఎలా వీళ్ళని మీట్ అవ్వాలంటే ఆప్షన్ అంతేనమ్మా. ఇప్పుడు తెలియలేదు కదా. ఇప్పుడు మన ఛానల్ వాళ్ళు చూస్తున్నారు, కామెంట్స్ చేస్తారు, మన నెంబర్ కూడా ఇస్తున్నాం, డిస్ప్లే చేస్తున్నాం. ఆ నెంబర్కి డిస్ప్లే చేస్తే మన దగ్గరికి వస్తున్నారు కదా, చాలా మంది వస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే కొత్త తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు రీచ్ అవ్వచ్చు. మన ఛానల్కి మనకి నెంబర్కి ఇస్తే మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. పీపుల్ ఆల్సో పార్ట్నర్డ్ విత్ సెవరల్ పీపుల్ కదా, వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి మనం చెప్పచ్చు. మనది ఇప్పుడు ఛానల్ చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది కూడా. ఓకే సార్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. నేను అప్రిషియేట్ చేస్తున్నాను అది బీఆర్కే గారిని ఫర్ ఇన్ పర్టికులర్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మీరు అన్న పాయింట్ చాలా మందికి తెలియదు. అవును సార్, చాలా మందికి తెలియదు. కాబట్టి ఇట్లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎవరైనా ఒకవేళ మీరు అన్నారు కదా, ఇన్వెస్టర్స్ కూడా బయర్స్ జరిగా, అవునా? అవును. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, వాళ్ళకి కూడా తెలియదు కదా. వాళ్ళు కూడా దే కెన్ కమ్ టు అస్. అంతే, దే కెన్ కమ్ టు అస్. వీల్ డూ ఎవ్రీ డ్యూ డిలిజెన్స్, వీల్ అరైవ్ ఎట్ ద ప్రైస్. ఈ ప్రైస్ అయితే జస్టిఫైబుల్ ప్రైస్, ఈ ప్రైస్ కి మీరు ఇచ్చేటట్టయితే మేము చెప్తామని మనం కూడా వాళ్ళ గురించి కూడా చెప్తాం. వీఆర్ హియర్ టు హెల్ప్ ఎవ్రీ వన్. దిస్ ఛానల్, రియల్ ఎస్టేట్ ఛానల్, ఆయన చెప్పింది, ఆయన చేసిన దానికి ఏమిటంటే, ఎందుకు దీన్ని స్టార్ట్ చేశారంటే
టు బెనిఫిట్ ఎవ్రీవన్. ఓకే. అర్థమైందా? తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎలా అంటే ఇందులో బిల్డర్స్ చాలామంది స్టాండర్డ్ బిల్డర్స్, తర్వాత చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్స్, వితౌట్ బ్యాంక్ ఫైనాన్స్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చక్కటి అవకాశం ఉంది. ఏమంటే మాకు ఇంత పడింది, మేము ఇంతకు ఇచ్చేస్తాం అనుకుంటున్నాం, మీ ఛానల్ ద్వారా తక్కువకి ఇస్తాం, మీ ఛానల్ ద్వారా ఈ రేటుకి ఇస్తామనంటే మనకి టైప్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. దట్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్. సో మీరన్న దానికి ఏమిటంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా 10 మందికి చెప్తే ఎవరి అవకాశం ఎవరికి ఏది కావాలన్నా కూడా మనం ఇప్పుడు చెప్పిన టాపికే కాకుండా మీకు ఇంకా ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలనేది కూడా అడిగినా కూడా చెప్తారు కాబట్టి బెనిఫిట్. వీఆర్ హియర్. మనం అది చెప్తున్న సలహాలు సూచనలు అంటున్నాం. సలహాలు సూచనలు అంటే ఇదే కదా. సో అది అవకాశాలు కూడా ఇటువైపు ఎవరికి, కామన్ మ్యాన్కే కాకుండా బిల్డర్కి కూడా అందరికీ బెనిఫిట్, అందరికీ. సో రియల్ ఎస్టేట్ అనగానే ఎవరికి ఏది రకమైన సమస్య ఉన్నా, ఏ రకమైన సందేహాలున్నా, అనుమానాలున్నా, వన్ ప్లేస్, దట్ ఈస్ BRK న్యూస్, BRK రియల్ ఎస్టేట్ ఛానల్. సో దే కెన్ ఆల్వేస్ గివ్ ఆ నెంబర్కి వాడు మెసేజ్ పంపిస్తే మన వాడు చెప్తారు. సో అందువల్ల ఏంటంటే ఇన్వెస్టర్ షేర్ కానీ, అదేవిధంగా ల్యాండ్ లార్డ్ షేర్. ల్యాండ్ లార్డ్ కూడా ఇది లైక్ ఏ ఇన్వెస్టర్. ల్యాండ్ లార్డ్ అంటే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన వాడు, ఒరిజినల్గా ల్యాండ్ ఓనర్, ఈజ్ ఆల్సో ఏ పార్ట్నర్. సో అతనికి వచ్చేవేవో అతనికి ఉంటాయి, అవి కూడా ల్యాండ్ లార్డ్స్ అమ్ముతుంటారు. కాబట్టి వాటిని కూడా ఈ విధంగానే మనం ఒక 10 లక్షలు మినిమం 2 BHKకి మనం మాట్లాడుకున్నదంతా 2 BHKకి 10 lakhs లాభం వచ్చేలా చేస్తున్నారంటే అది ఎంతకంటే గెయిన్ ఏముంది, బ్రహ్మాండం కదా. సో ఆ విధంగా అందరూ కూడా నిశ్చింతగా పెట్టుకోవచ్చు. అది కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి చూసుకోవాలన్నమాట. అట్లా. ఓకే సార్, చాలా చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, సార్ అయితే చాలా చాలా క్లియర్గా వివరించారు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన సూచించే నెంబర్స్కి కాల్ చేస్తే కనుక సార్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.